తిరుమల స్వామి వారి భక్తుల లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇది అధికారుల నివేదికలో తేలిందన్నారు. ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామన్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు. తిరుమలలో లడ్డూ తయారీలో నాణ్యత లోపించిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇక లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను వైవి సుబ్బారెడ్డి ఖండించారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్ విసిరారు వైవి. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఆ విషయం తెలిసి ఆవేదన చెందానన్నారు. ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని బాబు తెలిపారు. తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. స్వామివారిని రాజకీయ పావుగా వాడుకోవడం మానుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఎంత నీచుడైనా స్వామివారితో ఆటలాడుకునే ప్రయత్నం చేయరని గుర్తు చేశారు. జంతువుల కొవ్వును లడ్డులో వాడిన వారిని స్వామివారి సర్వనాశనం చేసేవారని అన్నారు. ఇది అబద్ధమైన స్వామివారు తగిన గుణపాఠం చెప్తారంటున్న కరుణాకర్తో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. అక్కడే సీఎం చంద్రబాబు గారు అత్యంత ఒక విమర్శ అనేది కూడా చేయడం కూడా జరిగింది. పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కూడా వాడడం కూడా జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మాజీ చైర్మన్గా? అంత దారుణమైనటువంటి మాట మాట్లాడగలుగుతున్నారు అని అంటే ఆ వ్యక్తికి భక్తి అన్నది నటన తప్ప మరొకటి కాదు అని అనిపిస్తుంది. నిజంగా వెంకటేశ్వర స్వామి పట్ల అనన్య సామాన్యమైనటువంటి భక్తిపరుణ్ణి అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు స్వామివారి అన్నప్రసాదాలు తరతరాలుగా ఏ పదార్థాలు వాడాలి, ఎలా చెయ్యాలి, ఇలాంటి విషయాలన్నింటి పట్ల ఒక దిట్టం ఉన్నది. నాణ్యత చూసేటువంటి ఒక విభాగం, దానికి సంబంధించినటువంటి చెక్ చేసేటువంటి వాళ్ళు, ఇలా అనేక తరగతుల ద్వారా జరిగేటువంటి ప్రక్రియ అది. ఏ బుద్ధుండేవాడు ఎంత నీచాతి నీచుడైనా కూడా అంత దుర్మార్గమైన పని చేయలేడు. స్వామివారితో ఆటలాడుకునేటువంటి ప్రయత్నం చెయ్యరు. కానీ ఇంత ఆరోపణ చేయగలుగుతున్నారు అని అంటే చంద్రబాబు రాజకీయాన్నే ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవాలి. చంద్రబాబు గతమంతా కూడా ఇతరుల మీద ఆరోపణలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొంది అధికారాన్ని పొంది తన రాజకీయాన్ని చూసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు అని అనేక సందర్భాలలో రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు తనకు అవసరం లేకపోయినా కూడా వెంకటేశ్వర స్వామి మీద ఇది 140 కోట్ల మంది హిందువుల మీద చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి మీదనే చేస్తున్నటువంటి ఆరోపణ. నువ్వు చెప్తూ ఉంటావు స్వామి అన్నీ చూస్తూ ఉంటాడు అని. స్వామి అన్నీ చూస్తూ ఉండేటువంటి ఆ సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి వెంకటేశ్వర స్వామి జంతువుల కొవ్వును పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో వాడితే ఆ వాడిన వాళ్లను సర్వనాశనం చేసేస్తాడు. ఒకవేళ ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి చెప్పింది అబద్ధమైతే 100% వెంకటేశ్వర స్వామి ఆరోపణ చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. అంటే మీరు కూడా అత్యంత సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఒకవేళ అబద్ధం అయితే కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ నెయ్యికి సంబంధించి ల్యాబొరేటరీ కూడా పంపించడం కూడా జరిగింది. అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే తాము మాట్లాడినట్టుగా కూడా టీటీడీ ప్రక్షాళన చేస్తాను అని చంద్రబాబు చెప్పి టీటీడీ మీద ఏ ఆరోపణ అయితే చేశాడో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నాను అని అంత సాహసం చేయగలిగేటువంటి నివేదిక ఇవ్వగలిగినటువంటి వాడు స్వామి పట్ల భక్తి ఏమాత్రము లేనటువంటి నాన్ హిందువు అయితేనే ఇవ్వగలడు. దీనికి విచారణ అధికారి ఈ విజిలెన్స్ కమిటీకి కరీముల్లా షరీఫ్ అనేటువంటి ఒక ముస్లిం. ఈ ముస్లింను ఉద్దేశపూర్వకంగానే వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేనటువంటి నాన్ హిందువును చంద్రబాబు నాయుడు ఎంపిక చేసి ఆయనను
విచారణ అధికారిగా నియమించి ఆయన ద్వారా ఇలాంటి నివేదికలే తెప్పించుకుంటారు. అంటే ఇంతటి ఆరోపణ చేయడానికి గల కారణం, గతంలో మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కావచ్చు, ఇతర నేతలందరూ కూడా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ముడిసరుకులకు సంబంధించి కావచ్చు, దిట్టం కొనుగోలుకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ కోట్లాది రూపాయలు లబ్ధి చేకూరడానికే ఇలాంటి పనులు చేశారనేది తాజాగా విజిలెన్స్ బయటపెట్టినటువంటి నివేదికలో కూడా దాదాపు 520 కోట్లకు పైగా కూడా అక్రమాలు జరిగాయి. విజిలెన్స్ కమిటీ వేస్తే అలాంటి నివేదికలే వస్తాయి. కారణం చంద్రబాబుకు తన రాజకీయ పబ్బం గడుపుకోవటమే కావాలి. చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఆరోపణలు చేస్తే భయపడేటువంటి వాడు కాదు. కరుణాకర్ రెడ్డి వాళ్ళని చాలామందిని చూసినాను నేను నా రాజకీయ జీవితంలో. కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా మీరు రోజు మీ ఇంటిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, స్వామి నేను చాలా తప్పుడు ఆరోపణ చేశాను, క్షమించమని ఆయన్ను కోరుకుంటే చంద్రబాబుకు కనీసమైనటువంటి మేలన్న భగవంతుడు ఇస్తాడు. కేవలం నాన్ హిందూను ఒక విజిలెన్స్ అధికారిగా నియమించి ఇలాంటి ఆరోపణలను, అది కూడా స్వామివారి కేంద్రంగా చేయడం మాత్రం పూర్తి స్థాయిలో ఆయన సహించినటువంటి పరిస్థితి. ఇందులో దీనికి సంబంధించి ఎలాంటి విచారణకైనా కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తారు. కేవలం